శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుఃసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీసమక్షాంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలీయాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం. అయోధ్యాకాండము. గుహుడు లక్ష్మణుని సద్భావమును తెలుపుట. అడవులలో తిరుగాడు గుహుడు మహాత్ముడైన భరతునకు లక్ష్మణుని సద్భావమును ఇట్లు చెప్పదొడగెను. గుణవంతుడును శ్రేష్టమైన ధనుర్బాణములను ధరించి సోదరుని రక్షణ కొరకు మేలుకునియున్న లక్ష్మణునితో ఇట్లంటిని. నాయనా రఘునందన, సుఖకరమైన ఈ శయ్య నీ కొరకు ఏర్పరచబడినది. నీవు ఊరడిల్లి ఈ పక్కపై సుఖముగా నిద్రింపుము. ఇక్కడి జనము కష్టములు అలవాటు పడినవారు, నీవు సుఖమును అలవాటు పడినవాడవు. ఓ ధర్మాత్మ, శ్రీరాముని రక్షణకు మేము మేలుకుని ఉందుము. భూమిపై నాకు రాముని కంటే ఎక్కువ ఇష్టుడైనవాడు లేడు. నీ ముందు నేను సత్యము చెప్పుచున్నాను. ఈ శ్రీరాముని యొక్క అనుగ్రహముచే ఈ లోకమందు గొప్ప కీర్తిని కోరుకొనుచున్నాను. ధర్మార్థ కామములను పొందగోరుచున్నాను. నేను ధనుస్సు సేతబూని నా బంధువులందరితో కూడా సీతతో పాటు నిద్రించుచున్న ప్రియ స్నేహితుడగు రాముని రక్షించదను. ఎల్లప్పుడూ అడవిలో తిరుగు నాకు తెలియని ప్రాంతమేదియూ లేదు. మేము యుద్ధములో చతురంగ బలమును అడ్డుకొని జాలుదుము అని మేమిట్లు మాట్లాడగా మహాత్ముడైన లక్ష్మణుడు ధర్మదృష్టి కలవాడై మమ్ము ఊరడించుచు, రాముడు సీతతో నేలపై శయనించి ఉండగా నేనెట్లు నిద్రపోగలను, ఎట్లు సుఖపడగలను? యుద్ధమందు దేవదానవులు ఎదురైనను సహించగలవాడు గడ్డిపై సీతతో కూడా పరుండి ఉన్నాడు. దశరథ మహారాజు గొప్ప తపస్సు చేసి అనేక శ్రమలు పడి తనతో సమాన లక్షణములు గల ఇతనిని పెద్ద కుమారునిగా పొందెను. ఇతడు దేశాంతరమునకు వెళ్ళగా దశరథ మహారాజు చిరకాలము జీవించడు. భూమి వెంటనే నాదుడు లేని ఇది అగును. ఈవేళ రాజభవనమందు స్త్రీలు
పెద్దగా దుఃఖించి శ్రమసే విరమించి యుందురు. కౌసల్య, మహారాజు, నా తల్లి సుమిత్ర ఈ రాత్రి జీవించుదురని తలుచుటలేదు. ఒకవేళ శత్రుఘ్నుని కొరకు నా తల్లి బ్రతికి ఉండవచ్చు. దుఃఖములో మునిగిన కౌసల్య మరణించును. మా తండ్రి తన కోరిక తీరక రామునికి పట్టాభిషేకము చేయనివాడై మరణించగలడు. మరణించిన తండ్రికి ప్రేతకార్యములనర్చి సిద్ధించిన ప్రయోజనము గలవారు సుఖముగా రాజధానిలో సంచరించెదరు. వనవాస సమయము పూర్తి అయి సత్యప్రతిజ్ఞుడైన క్షేమముగానున్న తండ్రిని చూడగలమా అని ఈ విధముగా దుఃఖించుచుండగానే లక్ష్మణునకు రాత్రి గడిచిపోయినది. తెల్లవారిన పిదప సూర్యోదయం కాగానే ఇద్దరును జడలు కట్టుకుని గంగానది ఒడ్డునకు నాచే దాటింపబడిరి. రామలక్ష్మణులు జడలు ధరించి నారవస్త్రములు కట్టి మహాబలచాలురై గజేంద్రునితో పోల్చదగిన వారై ధనుస్సులను అంబుల పొదులను ధరించి సీతతో కలిసి ప్రయాణించిరి. భరతుని మూర్ఛ స్మృతి వచ్చి రామాదులు గూర్చి ప్రశ్న. గుహుడు చెప్పిన మిక్కిలి బాధకరమగు మాటను విని భరతుడు చింతాక్రాంతుడయ్యను. సుకుమారుడు, మహాబలిష్ఠుడు, ప్రియదర్శనుడు అగు భరతుడు మూర్ఛిల్లి స్మృతి వచ్చి మిక్కిలి కలతసిందిన మనస్సు కలవాడయ్యను. గుహుడు భరతుని మూర్ఛచే తరిగిన ముఖకాంతి గలవాడయ్యను మరియు మిక్కిలి వ్యధచెందెను. ఆ స్థితిలోనున్న భరతుని కౌగిలించుకొని శత్రుఘ్నుడు పెద్దగా దుఃఖించెను. అంతటా తల్లులందరూ భర్త మరణముచే దుఃఖముతో ఉపవాసములచే కృషించిన వారై దుఃఖపడుచు భరతుని చుట్టూనూ చేరిరి. కౌసల్య కలత చెందిన మనస్సు కలదై భరతును కౌగిలించుకుని, నాయనా, నీకు శరీరంలో అనారోగ్యం ఏదైనా ఏర్పడినా ఇప్పుడు రాజవంశం యొక్క జీవితమంతయు నీపై ఆధారపడి ఉన్నది. రాముడు సోదరునితో కూడా అరణ్యమునకు వెళ్ళగా నాయనా, నిన్ను చూసి బతుకుచున్నాను. రాజు చనిపోయినందున మా అందరకు నీ ఒక్కడివే దిక్కు. భార్యతో కూడా అరణ్యమునకు వెళ్ళిన నా కుమారుని విషయమున గాని లక్ష్మణుని విషయమున గాని వినరాని మాట ఏమైనా వింటివా అని పలుకగా భరతుడు క్షణకాలము ఊరడిల్లి కౌసల్యను ఊరడించి గుహుని ఇట్లడిగాను. రాత్రి ఇక్కడ మా అన్న ఎక్కడ నివసించెను? సీత ఎక్కడ, లక్ష్మణుడు ఎక్కడ నివసించిరి? ఏ శయ్యపై నిద్రించెను? ఏమి ఆహారం భుజించెను అని కిరాతరాజగు గుహుడు సంతసించిన వాడై నాకు ప్రియుడు హితుడైన అతిథియగు రామునకు అనేక విధములగు అన్నము, భక్ష్యములు, పండ్లు తెచ్చి ఇచ్చి తిని, కానీ అతడు వాటిని క్షత్రియ ధర్మమునకు విరుద్ధముగా గాన తీసుకొనలేదు. మిత్రమా, ఎల్లప్పుడూ మేమిచ్చువారమే కానీ పుచ్చుకొని వారము కాదని మమ్ములను బ్రతిమాలుతూ చెప్పాను. పిమ్మట లక్ష్మణుడు తెచ్చిన నీటిని మహాత్ముడగు అతడు త్రాగాను. సీతతో కూడా అప్పుడు ఉపవాసము చేశాను. పిమ్మట మిగిలిన నీటిని లక్ష్మణుడు ఆహారముగా స్వీకరించెను. వారు ముగ్గురు మౌనముతో సంధ్యావందనము వనర్చిరి. తరువాత లక్ష్మణుడు త్వరగా దర్భలను తెచ్చి శ్రీరామునకు స్వయముగా శుభ్రమైన శయ్యను సమకూర్చెను. ఆ గడ్డిపై సీతతో కూడా రాముడు శయనించెను. అంతటా లక్ష్మణుడు వారిరువురి పాదములను కడిగి అట నుండి తప్పుకొనెను. ఇదియే ఆ గారచెట్టు మొదలు ఆ గడ్డి ఇదియే. దీనిపైనే నాటి రాత్రి సీతారాములు శయనించిరి. లక్ష్మణుడు బాణములతో నిండిన అంబుల పొదులను ఎక్కబెట్టబడిన ధనుస్సును ధరించిన వాడై చుట్టూనూ కాపలా కాయుచు రాత్రి గడిపెను. లక్ష్మణుడు నిలుసున్న చోటనే నేను కూడా శ్రేష్టములైన ధనుర్బాణములను దాల్చి ధనుర్ధారులైనట్టియు
జాగరూకులైన బంధువులతో మహేంద్ర సమానుడైన రాముని రక్షించుచూ నిలబడి ఉంటిని. భరతుడు వనవాస ప్రకటన. భరతుడు రాముడు శయనించిన ప్రదేశమును తల్లులకు చూపించి, రాజభోగములు అనుభవించు సీతారాములకిట్టి దుర్దశ విశ్వసింపదగినదిగా లేదు. నాకు స్వప్నము సూచుచున్నట్లున్నది. శ్రీరాముడు సీత నేలపై పరుండుట చూడగా కాలము చాలా బలవత్తరమైనది. శుభలక్షణము గల లక్ష్మణుడు ధన్యుడు కదా. కష్టకాలంలో సోదరుడైన రాముని అనుసరించుచున్నాడు. భర్తను అనుసరించి వనవాసము చేయు సీతయు కృతార్థురాలు. మహాత్ముడైన అతనికి దూరమై మేమందరము సందిగ్ధ స్థితిలో పడితిమి. నేను నేటి నుండి నేలపై గాని గడ్డిపై గాని పరుండెదను. పండ్లు దుంపలు ఆహారముగా కలవాడనై నారవస్త్రములను జడలను ధరించిన వాడనై అడవిలో సుఖముగా నివసించెదను. శత్రుఘ్నుడు నన్ను అనుసరించగలడు. లక్ష్మణుడితో కూడా శ్రీరాముడు అయోధ్యను పరిపాలించగలడు. ఈ నా కోరికను దేవతలు సఫలము చేయుదురా? అనేక విధముల ప్రతిమాలను సమ్మతించని ఎడల రాముని అనుసరించి నేనును వనమందే నివసించెదను అని పలికెను. భరతుడు భరద్వాజాశ్రమము చేరుట. భరతుడు గంగయొడ్డున అచటనే రాత్రి నివసించి తెల్లవారగానే లేచి శత్రుఘ్నునితో ఇట్లు పలికెను. శత్రుఘ్న, లెమ్ము, ఇంకనూ పరుండితివేమి? కిరాతరాజైన గుహుని త్వరగా తీసుకురమ్ము. సైన్యమును అతడు దాటించగలడు అన్నను గూర్చియే విచారించుచు నేను మేల్కొనియే ఉంటిని అని భరత శత్రుఘ్నులిట్లు మాట్లాడుకొనుచుండగానే గుహుడు వచ్చి చేతులు జోడించి, రాఘవా, నది ఒడ్డున రాత్రి సుఖముగా నివసించితివా? నీదైన సైన్యము కుశలముగా ఉన్నదా అని పలకరించాను. అప్పుడు భరతుడు, బుద్ధిమంతుడా, మాకు సుఖముగా రాత్రి ఇక్కడ గడిచినది. మేమందరము గౌరవింపబడితిమి. పల్లెవాళ్ళు నావలతో మమ్ము గంగానది దాటించవలెను అని బదులు పలుకగా, గుహుడు భరతుని ఆజ్ఞసే త్వరగా నగరమునకు వెళ్ళి బంధుజనులను మేల్కొల్పి సైన్యమును దాటించు నావలను తెండని చెప్పెను. అంతట వారు త్వరగా 500 నావలను తెచ్చిరి. వాటిలో శుభమైన ఒక నావపై భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, ఇతర రాజభార్యలును కూర్చొనిరి. పురోహితుడు, గురువులు, బ్రాహ్మణులు, బండ్లు, అంగడులు నావలపై కూర్చొనిరి. పలువురు పల్లెవాళ్ళు నావలను నడిపి ఆవలి ఒడ్డు చేర్చిరి. కొందరు ఏనుగులపై ఎక్కి నదిని దాటిరి. కొంతమంది తెప్పలతో నదిని దాటిరి. సైన్యమునంతను పల్లెవాళ్ళు గంగను దాటించిరి. పిమ్మట భరతుడు సైన్యమును స్థిమితపరిచి శ్రేష్ఠుడైన భరద్వాజుని చూచుటకు ఋత్విక్కులతో సభ్యులతోడను కూడిన వాడై బయలుదేరను. మహాత్ముడు దేవపురోహితుడు అగు భరద్వాజ మహర్షి ఆశ్రమము చేరి అందమైన పర్ణశాల వృక్షములు గల రమణీయమైన మహావనమును భరతుడు దర్శించెను. భరద్వాజుల కలయిక. భరద్వాజాశ్రమమునకు క్రోసు దూరములో సమస్త జనమును నిలిపి మంత్రులతో కూడిన వాడై భరతుడు ఆయుధములు విడిచి పట్టువస్త్రములు ధరించి పురోహితుని ముందుడుకుని కాలినడకతో భరద్వాజుని దర్శింపనేగెను. మహాతపస్వి అయిన భరద్వాజుడు వశిష్ఠుని చూడగానే శిష్యులను పూజాద్రవ్యమును తెమ్మనుచు ఆశ్రమము నుండి లేచెను. భరతుడు నమస్కరింపగా వశిష్ఠుని వలన దశరథుని పుత్రునిగా భరతుని తెలుసుకొని వారిరువురకును పాద్యములిచ్చి పిదప పండ్ల నొసిగి భరద్వాజుడు అయోధ్యలోను సైన్య ధనాగార మిత్రమంత్రుల యొక్క కుశలమును అడిగాను. దశరథుడు మరణించినట్లు తెలిసిన వాడొకటిచే రాజు యొక్క కుశలమును ప్రశ్నించలేదు. వశిష్ఠుడు భరతుడును భరద్వాజుని శరీరము, అగ్నులు, శిష్యులు, చెట్లు,
మృగములు పక్షులు క్షేమమేనా అని ప్రశ్నించిరి. భరద్వాజుడు క్షేమమే అని తెలిపి, శ్రీరామునిపై ప్రేమ వలన రాజ్యము నేలుసున్న నీకు ఇటు రావలసిన పని ఏమి అని ప్రశ్నించాను. వనవాసి అయిన రామునకు పాపము తలపెట్టి నీవిట్లు రాలేదు కదా అని అడుగగా, భరతుడు దుఃఖముచే కన్నీరు కార్చుచు, పూజ్యులైన మీరు కూడా నన్నిట్లు తలసినచో నేను చచ్చినట్లే. నా దోషమేమీ లేదు. నేను లేనప్పుడు మా తల్లి మాట్లాడిన విషయము నాకేమాత్రమూ ఇష్టము లేదు. ఆమె మాటను నేను అంగీకరింపలేదు. నరశ్రేష్ఠుడైన రాముని బ్రతిమాలి అయోధ్యకు రావించుటకు అతని పాదములకు నమస్కరింపదలిసి వెళ్ళుచున్నాను. నాపై అనుగ్రహము చూపుడు. ఓ పూజ్యుడా, మహారాజైన రాముడిప్పుడు ఎక్కడా అని ఆ భరద్వాజుని అడిగాను. వశిష్ఠాదులు కూడా రాముని ఉనికిని తెలుపుమనగా, భరద్వాజుడు అనుగ్రహముతో భరతుని చూసి, పురుషవ్యాఘ్ర, నీకిది యుక్తమైన పని, శ్రేష్టమైన ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహము, సజ్జనులను అనుసరించుట, నీ మనస్సునందలి భావమును నేను ఎరుగుదును. నీ కీర్తిని ఇనుమడింపజేయుటకే నిన్నిట్లు ప్రశ్నింతిని. ధర్మజ్ఞుడు సీతాలక్ష్మణులతో కూడినట్టి రాముని ఎరుగుదును. నీ సోదరుడైన రాముడు చిత్రకూటమనే మహాపర్వతంపై నివసించుచున్నాడు. రేపు నీవక్కడకు వెళ్ళవచ్చు. నేటికి మంత్రులతో కూడా ఇక్కడ నివసింపుము. ఈ నా కోరికను తీర్చుమని పలుకగా, భరతుడు అట్లే అని సంతోషంతో రాత్రి ఆశ్రమమందుండుటకు సమ్మతించాను. భరతునకు భరద్వాజుని దివ్య సత్కారము. ఆశ్రమమందు నివాసమునకు అంగీకరించిన భరతునే ఆతిథ్యము తీసుకొనవలసినదిగా భరద్వాజుడు కోరెను. అడవిలో దొరుకునట్టి ఆతిథ్యమునిచ్చియే ఉంటిరి కదా అని భరతుడు అనగా, నీవు దేనితోనైనా సంతోషించు స్వభావం గలవాడవు. నీ సేనకంతకు భోజనము ఏర్పాటు చేయగోరుచున్నాను. నాకు సంతోషకరమైన విషయమిది. నీవు తగినవాడవు. సైన్యమును ఇక్కడకు తీసుకుని ఏల రాలేదని మహర్షి ప్రశ్నింపగా, భరతుడు చేతులు జోడించి, మహాత్మా, రాజు గాని రాజపుత్రుడు గాని తపస్సాలి యొక్క ఆశ్రమమునకు దూరమందే గుర్రములను ఏనుగులను సైన్యమును ఉంచవలేను కదా, కనుకనే నేనొక్కడినే వచ్చి తిని అనిను. అప్పుడు మహర్షి సైన్యమును ఇక్కడకు రప్పించుమనగా భరతుడు అట్లే చేసేను. అంతట మహర్షి అగ్నిశాలలో ప్రవేశించి ఆచమనము చేసి ఆతిథ్యము నిర్వహించుటకు విశ్వకర్మను ఆహ్వానించెను. విశ్వకర్మను త్వష్టను ఆతిథ్యమిచ్చుటకు పిలుచుచున్నాను. దేవేంద్రుడు మొదలగు 3 లోకపాలకులను ఆతిథ్యము నిర్వహించుటకు ఆహ్వానించెను. నదులన్నీయు అక్కడకు రావలయును. కొన్ని మద్యపు నదులు, మరికొన్ని మంచినీటివి, ఇంకొక కొన్ని చెరుకు రసపు నదులు ప్రవహించుటకు ఆహ్వానించుచున్నాను. దేవతలను, గంధర్వులను, అప్సరసలను ఆహ్వానించుచున్నాను. భక్ష్య భోజ్య శోష్య లేహ్య వివిధ ఆహార పదార్థములు, అనేక విధములైన మాంసములు, మద్యములు అన్నీయు మహర్షి ధ్యానించగానే వచ్చినవి. మలయదర్దుర పర్వతముల నుండి చెమటను హరించినట్టి గాలులు వీచినాయి. ఆ గాలులు సుఖకరములై అందరూ ఆనందింపజేశాయి. అంతట మేఘములు దివ్యమైన పుష్పవర్షములను కురిశాయి. అన్ని దిక్కులందునూ శ్రావ్యమైన దేవదుందుబుల ధ్వని వినిపించింది. చక్కని గాలులు వీచుచుండగా అప్సరస స్త్రీలు సమూహములు నృత్యం చేశారు. దేవతలు, గంధర్వులు మధురంగా గానం చేశారు. వీణలు మనోహరములగు స్వరములను పలికాయి. లయబద్ధమైన ఆ గీతావాద్య ధ్వని భూమి ఆకాశాలను వ్యాపించి ప్రాణుల చెవులకు విందు చేసింది. చెవులకింపైన దివ్యమైన ఆ ధ్వని వ్యాపించుచుండగా భరతుని సైన్యము విశ్వకర్మ యొక్క నిర్మాణ కౌశలమును తిలకించుచుండెను. 5 ఆమడల ప్రదేశము అన్ని వైపులా సమంగా ఉంది.
అనేక విధములైన పచ్చిక బయళ్ళు, ఇంద్రనీలమణుల కాంతి కలిగినట్టియు వైడూర్యమణుల కాంతి గల పచ్చికతో కూడిన ప్రదేశములు, ఆ ప్రదేశమున మారేడు చెట్లు, వెలగ చెట్లు, పనస చెట్లు, జామ చెట్లు, ఉసిరి చెట్లు, మామిడి చెట్లును పండ్లతో అలంకరింపబడి ఉన్నాయి. ఉత్తర కురుదేశముల నుండి దివ్యభోగములతో కూడిన ఉద్యానవనము, ఒడ్డులందు వృక్షములతో ప్రకాశించు సౌమ్య అను నది అక్కడకు వచ్చింది. పరిశుభ్రములైన చతుస్సాల గృహములు, ఏనుగుల సాలలు, గుర్రపు సాలలు, ధనిక గృహము, రాజభవనములకు మంగళకరములకు తోరణములు, సుందరమైన ద్వారములతో కూడిన తెల్ల మబ్బుతో సమానమైన రాజభవనము, దానిలో తెల్లని పూలదండలు, దివ్యమైన పరిమళములు గలవి. ఆ భవనము చతురస్రముగా విశాలముగా ఉండి శయనములు, ఆసనములు, వాహనములు కలది. అక్కడ దివ్యములైన సమస్త రుసులు గల విలువైన భోజనము, వస్త్రములు కలవు. అన్ని విధములైన భోజన పదార్థములు, తెల్లని నిర్మలములైన పాత్రలు, అన్ని విధములైన ఆసనములు, శోభతో కూడిన పరసబడిన శయ్యలు, ఆసనములను కలవు. అట్టి భవనములో మహర్షి అనుమతితో భరతుడు ప్రవేశించాడు. ఆ భవనము రత్నములతో నిండి ఉన్నది. మంత్రులందరూ, పురోహితులు భరతుని అనుసరించారు. ఆ భవనమును చూసి ఆనందించారు. అక్కడ రాజసింహాసనము, దివ్యములైన సత్రసామరములు కలవు. భరతుడు మంత్రులతో కూడా రాజువలే ఆ సింహాసనమునకు ఎదురుగా వెళ్ళి రామునకు నమస్కారము చేసి సింహాసనమునకు పూజ చేసినట్టు సామరమును చేతబట్టుకుని మంత్రి కూర్చుని ఆసనముపై భరతుడు కూర్చొనెను. అతనిని అనుసరించి మంత్రులు, పురోహితులు కూర్చున్నారు. సేనాపతి ప్రశస్తయు వెనుక కూర్చున్నారు. అంత భరద్వాజ మహర్షి శాసనమును అనుసరించి ఒక్క క్షణంలో పాయసం ప్రవహించే నదులు ప్రత్యక్షమయ్యాయి. ఆ నదులు రెండు ఒడ్డులందునూ దివ్యములు, రమణీయములైన నివాస గృహములు మహర్షి అనుగ్రహముతే సిద్ధమయ్యాయి. అదే క్షణంలో దివ్యములైన ఆభరణాలు ధరించిన అందగత్తెలైన స్త్రీలు బ్రహ్మదేవుని ఆజ్ఞసే 20,000 మంది కనిపించారు. బంగారు నగలు, మణులు, ఆభరణములు అలంకరించుకున్న స్త్రీలు కుబేరుడు పంపగా అక్కడకు వచ్చారు. ఆ స్త్రీలు తాకగానే అచటి వారు పిచ్చెత్తిన వారయ్యారు. మరొక 20,000 స్త్రీలు నందనవనము నుండి అప్సర స్త్రీలు వచ్చారు. నారద తుంబురులు, సూర్యుని వంటి తేజస్సు గల గంధర్వరాజులు భరతుని ఎదుట మనోహరముగా గానం చేశారు. భరద్వాజ మహర్షి శాసనముచే అలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామన అను స్త్రీలు భరతుని సమీపమున నృత్యం చేశారు. భరద్వాజముని ప్రభావం చేత కుబేరుని శైత్యరథమందు దేవలోకమందు కనిపించు పూలదండలు, ప్రయోగలో కనపడే పూలదండలు అక్కడ కనిపించాయి. భరద్వాజ మహర్షి ప్రభావంచే మృదంగవాద్యమందు నేర్పరులు, నృత్యమందు ప్రవీణులైన వారు తమ తమ నైపుణ్యమును ప్రదర్శించారు. దేవదారు వృక్షములు, తాటి చెట్లు, తిలక వృక్షములు, తమాల వృక్షములు వంగిపోయి పొట్టువుగా ఉండి సంతోషింపజేశాయి. అట్లే సింసప, ఉసిరిక, నేరేడు వృక్షములు కూడా చూడముచ్చటగా ఉన్నాయి. వనమందుండే మాలతి, మల్లిక, జాజి మొదలగు తీగెలు స్త్రీరూపము దాల్చి భరద్వాజుని ఆశ్రమంలో ఉన్నాయి. మద్యపానం చేసేవారు మద్యపానం చేయండి, పాయసం కావలసిన వారు పాయసం తాగండి, ఆకలి కొన్నవారు పరిశుద్ధమైన మాంసములను తినండి, ఎవరికి ఏది ఇష్టమో వారు దానిని స్వీకరించండి అని స్త్రీలు విన్నవిస్తున్నారు. విశాలములైన నేత్రములు గల స్త్రీలు ఒక్క పురుషుని 7 చొప్పున అందమైన నది ఒడ్డున స్నానం చేయిస్తున్నారు. అట్లే శరీరమర్దనము చేసి స్త్రీలు పానీయాలను త్రాగిస్తున్నారు. వాహనములను తోలువారు గుర్రములకు, ఏనుగులకు, గాడిదలకు, ఒంటెలకు కావలసిన ఆహారమును అందిస్తున్నారు. గుర్రాలను చెరకు రసం, తేనె, పేలాలు తినిపిస్తున్నారు. మదించి సంతోషంతోనున్న సైనికులు తమ తమ వాహనములను గుర్తించలేనంత మైకములో ఉన్నారు. అన్ని కోరికలను తీర్చుకొని తృప్తి నొందిన సైనికులు రక్తచందనమును పూసుకొని అప్సరస స్త్రీలతో ఆనందిస్తూ, మేము అయోధ్యకు వెళ్ళము, దండకారణ్యమునకు కూడా వెళ్ళము, భరతుడు క్షేమముతో నుండుగాక, అట్లే రాముడు కూడా సుఖంగా ఉండుగాక అని పదాతి దళము, గుర్రపు రౌతులు, ఏనుగులు నడుపువారును పలికిరి. వేలాది జనులు మిక్కిలి సంతోషించి ఇట్లే పలికినారు. భరతుని సేవకులు ఇది స్వర్గమే అన్నారు. సైనికులు
సంతోషంతో నృత్యం చేస్తూ నవ్వుతూ పాడుతూ పూలదండలను ధరించి అంతటను పరుగెడ చూసిరి. దివ్యములైన పిండి వంటలను చూసి తిన్నవారికి మరలా తినవలనని కోరిక కలిగినది. సేవకులు, దాసీలు, సైన్యమందలి స్త్రీలు అందరూ పరిశుద్ధమైన వస్త్రములను ధరించి మిక్కిలి ఆనందించిరి. ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గుర్రాలు తృప్తిగా తిని ఆనందించాయి. అక్కడ తెల్లని వస్త్రములు ధరింపని వాడు, ఆకలితో అలమటించువాడు కానీ, పరిశుభ్రత లేనివాడు కానీ, దుమ్ము కొట్టుకున్న జుట్టు కలవాడు కానీ ఒక్కడూనూ కనపడలేదు. మేకల యొక్క, అడవి పందుల యొక్క మాంసములు, వివిధములైన పండ్లు, సువాసన మంచి రుచిగల పప్పులు వేలాది పాత్రలతో అన్నరాశి చుట్టూనూ ఉన్నవి. జనుల ఆ దృశ్యము చూసి ఆశ్చర్యపడ్డారు. ఉద్యానవనముల ప్రక్కలందు పాయసంతో నిండిన నూతులున్నవి. ఆవులు కోరిన కోరికలను తీర్చుచున్నవి. చెట్లు మకరందమును స్రవించుచున్నాయి. దిగుడు బావులు మద్యముతో నిండి ఉన్నవి. రుచికరమైన మాంసములు కూడా అచ్చట కలవు. లేళ్ల యొక్క, నెమళ్ల యొక్క, కోళ్ల యొక్కయు మాంసములను వండిన వేలాది పాత్రలు, లక్షల కొలది బంగారు పాత్రలు, పెరుగుతో నిండిన లక్ష కొలది పాత్రలు, పంచదార రాసులు అక్కడ సర్వపదార్థములు సమృద్ధిగా ఉన్నవి. శరీరమునకు స్నానము చేయనప్పుడు రుద్దుకునేట్టు అనేక విధములైన సూర్ణములు నదుల రేవుల వద్ద అమర్చబడినవి. పళ్ళు తోముకొనుటకు వివిధములైన సూర్ణములు, పరిశుభ్రములైన అద్దాలు, దివ్యములైన వస్త్రాలు, జోళ్ళు కొత్తవి వేల కొలది అక్కడ చూడబడుచున్నాయి. స్త్రీలు అలంకరించుకొని కాటుక, దువ్వెనలు కూడా కావలసినవన్నీ కలవు. ధనుస్సులు, అనేక విధములైన కవసాలు, ఆసనములు, శయనములు, ఏనుగులు, గుర్రములు, నీరు త్రాగుటకు పెద్ద పెద్ద చెరువులు, కలువ పువ్వులతో కూడినట్టియు స్వచ్ఛమైన నీరు కలిగినట్టియు సుఖముగా స్నానం చేయదగిన సరోవరములు, నల్లని రంగు వైడూర్యమణుల రంగు కల మృదువైన పచ్చిక బయళ్ళు, వీటినన్నిటినీ చూసి మనుషులు ఆశ్చర్యపడిరి. అది ఒక కలవలే ఆశ్చర్యకరముగా అందరికీ తోచింది. సైనికులు, తక్కిన జనులు ఆ రాత్రి మహానంద భరితులై గడిపిరి. తెల్లవారుగానే అవన్నీ మాయమైపోయెను. చిత్రకూటమునకు సైన్యంతో భరతుని ప్రయాణము. భరతుడు ఆ రాత్రి అక్కడ గడిపి భరద్వాజుని ఆతిథ్యమును పొంది అతని సమీపమునకు వెళ్ళాను. మహర్షి వచ్చి నమస్కరించిన భరతుని ఇక్కడ రాత్రి సుఖముగా గడిచినదా అని ప్రశ్నించాను. సైన్యంతో సమస్త జనులు సుఖముగా రాత్రిని గడిపినారని భరతుడు బదులు పలికెను. మరియు తమ వద్ద సెలవు తీసుకొందుననియు అన్న వద్దకు వెళ్ళుచున్న నాపై ప్రేమతో నిండిన దృష్టిని ప్రశంపజేయమని మహర్షిని అభ్యర్థించెను. 3 యోజనములు సగభాగము దూరములో జనరహితమైన వనమందు చిత్రకూట పర్వతమున్నది. అచట అందమైన సెలయేరు వనము ఉన్నవి. ఆ కొండకు ఉత్తరము ప్రక్క మందాకిని నది కలదు. అక్కడ పర్ణశాలలో వారు నివసించుచున్నారు. కుడిచేతి వైపు మార్గం వెళ్ళిచో అచట శ్రీరాముని చూడగలవు. ప్రయాణము మాట వినగానే కౌసల్య మొదలగు దశరథుని భార్యలు భరద్వాజుని చుట్టూ వారు నిలిచిరి. సుమిత్రతో కూడా కౌసల్య మహర్షి పాదములకు నమస్కరించాను. కోరిక తీరినదియు లోకనిందకు గురి అయిన కైకేయి సిగ్గుతో మహర్షి పాదములకు నమస్కరించాను. అప్పుడు భరద్వాజుడు మీ తల్లులను పరిచయం చేయమనగా శ్రీరాముని కన్నా కౌసల్య ఈమె, ఆమె పక్కన దుఃఖముతోనున్నది సుమిత్ర. ఐశ్వర్యకామైన ఆనార్య ఈమె నా తల్లి కైకేయిని భరతుడు పలికెను. అప్పుడు భరద్వాజుడు కైకేయిని నీవు దోషదృష్టితో చూడవలదు. రాముని దేశాంతర గమనము ముందు సుఖకరము కాగలదు. దేవతలకు, దానవులకు, ఋషులకు శ్రీరాముని ప్రవాసము మేలు చేయగలదు అని పలికెను. అంతటా మహర్షి సెలవు తీసుకుని సైన్యమును ప్రయాణము కమ్మనెను. కౌసల్య మొదలగు స్త్రీలు ఇతరులను రాముని దర్శనము కోరుచున్న వారై సంతోషముతో వాహనములను నెక్కి బయలుదేరిరి.
భరతుడు ఒక శుభప్రదమైన మేనాలో కూర్చుని ప్రయాణించెను. భరతుని సైన్యము మృగములకు పక్షులకు భయము కలిగించుచు మహావనమున ప్రవేశించి మిక్కిలి ప్రకాశమానమై ఉండెను. మళ్ళీ అయోధ్యాకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ